హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఒక చిన్న విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. అయితే సైబర్ క్రైమ్కి బలయ్యాడు మన మత ప్రబోధకుడు అండ్ ప్రపంచ శాంతి దూత అయినటువంటి శ్రీ కేఏ పాల్ గారు. అసలు ఏం జరిగిందంటే, అయితే దాదాపు 90 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి తన ఫేస్బుక్ అకౌంట్ని ఎవరో అమెరికన్లు దీనికి సంబంధించినటువంటి ఆ అకౌంట్ ఏదైతే ఉందో అది కేఏ పాల్కి సంబంధించినటువంటి పర్సనల్ పొలిటికల్ ఫేస్బుక్ అకౌంట్ అని, ప్రతి విషయం దానికి సంబంధించిన ఏ విషయమైనా కానీ తన ఫేస్బుక్ అకౌంట్లో తన అభిమానుల కోసం అటు అమెరికాలో, బ్రిటన్లోనే కాకుండా ఇండియాలో కూడా సంబంధించినటువంటి 90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నటువంటి ఫేస్బుక్ అకౌంట్ని ఇప్పుడు హ్యాక్ చేయటం జరిగింది అన్న విషయం బయటకు వచ్చింది. అయితే దీనికి సంబంధించి చాలామంది అశ్లీలమైనటువంటి వీడియోలు మరి ఇప్పుడు కేఏ పాల్ గారి అకౌంట్లో, పర్సనల్ అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారని, అసలు ఎవరు ఈ సంగతి చేస్తున్నారు, మరి నా మీద ఎవరైనా దుష్ప్రచారం చేయటానికి ఈ అశ్లీలమైనటువంటి ఫోటోలని నా ఫేస్బుక్ అకౌంట్లో పెట్టడం వల్ల నాకు చెడ్డ పేరు తీసుకురావాలని భావిస్తున్నారో నాకు తెలియలేదు. కానీ ప్రస్తుతానికి నా 90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నటువంటి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అని దేశవ్యాప్తంగా ఆయన ఆందోళన చేపట్టి నా అకౌంట్ని తిరిగి తీసుకురావాలి అని ఆయన ఏ సంస్థలోనైతే ఉన్నప్పుడు ఇది జరిగిందో దానికి సంబంధించినటువంటి అన్ని కంప్లైంట్లు ఫైల్ చేయటం జరిగింది. అయితే ఈ విషయాన్ని తాను హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా, ప్రజాశాంతి పార్టీ మీటింగ్లో ఉన్నప్పుడు కూడా అభిమానులకు చెప్పడం జరిగింది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం కూడా సైబర్ క్రైమ్ని నన్ను కాపాడాలి, సైబర్ క్రైమ్ ద్వారా నా 90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఫేస్బుక్ అకౌంట్లో ప్రస్తుతానికి పూర్తి అశ్లీల వీడియోలు మాత్రమే వస్తున్నాయి, ఇవి ఏవి నేను పంపేటివి కాదు, ఇవి జరిగిన కొద్ది సమయంలోనే నాకు సంబంధించినటువంటి అసిస్టెంట్లు కానీ, నా పిఆర్ఓలు కానీ మీ అకౌంట్ అయినటువంటి ఫేస్బుక్ అకౌంట్ ఏదైతే 90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారో దానికి సంబంధించింది హ్యాకింగ్కి గురైంది, మరి ఎక్కడి నుంచి అయ్యింది, ఏ సర్వర్కి సంబంధించి జరిగింది అనేది ఇప్పటి వరకు కేఏ పాల్కి పర్సనల్ క్రూ ఏదైతే ఉందో ఆ పర్సనల్ క్రూ కూడా వాళ్ళకి దొరకలేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ సైబర్ క్రైమ్కి కూడా వాళ్ళు రిపోర్ట్ చేసి తనను ప్రభుత్వం కూడా కాపాడాలి, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ నేను అలర్ట్ చేసి పెట్టాను, మరి ఎందుకు ఇలా జరిగింది, ఇప్పుడు ఇది నా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని చెప్పి నేను ఎక్కడ రాష్ట్రానికి సీఎం అయిపోతాను అని భయపడి కొంతమంది ఇలా చేశారు. దీనికి సంబంధించి దయచేసి తెలంగాణ పోలీస్ ప్రభుత్వాలు కూడా, ఇటు ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా నాకు సహాయం చేయాలి, నా 90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నటువంటి నా పర్సనల్ అకౌంట్ని తిరిగి నాకు వచ్చేలా చేయాలి అని ఇటు ఆంధ్రాలో కంప్లైంట్ చేయటం జరిగింది, అండ్ ఇటు మాదాపూర్ అండ్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో మన తెలంగాణలో కూడా ఆయన కంప్లైంట్లు ఫైల్ చేయటం జరిగింది. మరి ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుని నిజంగానే దెబ్బతీసి ఆయన సీఎం అయిపోతారు అన్న భయంతోనే ఎవరైనా ఇదంతా చేశారా, లేకపోతే ఇటు అద్భుతమైనటువంటి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే కేఏ పాల్ గారిని దెబ్బతీయటానికి రాజకీయ శక్తులే ఇలాగ చేశారా అనేది మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. కానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, ఇటు తెలుగుదేశంని కూడా తిడుతూ చాలా పాపులర్ అయిపోయారు రాజకీయాల్లో మన కేఏ పాల్ గారు. మరి ఇలాంటి పరిస్థితులలో మరి ఉన్నట్టుండి 90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నటువంటి ఒక అకౌంట్ని హ్యాక్ చేయడం, దానికి సంబంధించి అది పూర్తిగా కేఏ పాల్ గారి పర్సనల్ అకౌంట్ అవ్వడం అనేది చాలా బాధాకరం అని చెప్పాలి. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్.